అవతార్ మెహర్ బాబా కీ జై. మనం ప్రతిరోజు ద జాయ్స్ పాత్ అనే ఈ పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాము. నిన్నటి రోజున నాసికాశ్రమంలో బాబా విదేశీ పర్యటనలో ఉండగా స్త్రీలు చేసేటటువంటి కార్యక్రమాలని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. నాసిక్లో ఉండగా బాబా స్త్రీ మండలి వారికి కొన్ని అవకాశాలు కల్పించారు. అందులో సినిమా హాల్కి వెళ్ళి సర్కిల్ సినిమా అనేది పురుష మండలి వాళ్ళు నడిపేవాళ్ళు. అక్కడ వేసే సినిమాలను చూసి రావచ్చు అని స్త్రీ మండలి వారికి బాబా అవకాశం ఇచ్చారు. మెహ్రా మొదలైనటువంటి స్త్రీలు అక్కడ సినిమాలు చూస్తూ ఉండేవారు. అలా బాబా ఆశ్రమంలో లేని సమయంలో ఒక సినిమా చూశారట. చాలా చాలా బాగుంది, అందరికీ నచ్చింది. అందువలన ఈ సినిమానే యథాతథంగా నాటకంగా రూపొందించి బాబా వచ్చేసరికి ఆ ప్రదర్శన సిద్ధం చేద్దాము అని వాళ్ళందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే బాబా తిరిగి వచ్చారు. ఈ నాటకాన్ని చూసి ఎంతగానో మెచ్చుకున్నారు. మర్నాడు పురుష మండలి వారి కొరకు కూడా ప్రదర్శించమన్నారు. అందులో బాబా కూడా గుర్తించలేనంతగా వాళ్ళు వేషాలు వేసుకున్నారట, మేకప్ వేసుకున్నారు. రెండవసారి ప్రదర్శనలో మెహ్రా మగవారి ముందు డ్యాన్స్ చేయడానికి సిగ్గుపడి దీనా తలాతీని తన వేషం వేయమంది. మెహ్రా కూడా ఒక పురుషుని పాత్ర ధరించింది. బాబా తన పాశ్చాత్య పర్యటన ముగించి వచ్చేటప్పుడు ఒక 2 దండలను తీసుకొచ్చారట. గ్లాస్ బీడ్స్తో తయారు చేసినటువంటి దండలు. ఆ దండల్ని మెహ్రా మణికి ఇచ్చారు. వాళ్ళు దానిని ఎప్పుడూ ధరించి ఉండమనేవారు బాబా. ఆ రోజుల్లో అంటే తొలి రోజుల్లో ఫోటోలు చూస్తే మనకు ఆ దండలు కనిపిస్తాయి. బాబా ఆశ్రమంలో లేనప్పుడు స్త్రీలు చేసే పని ఏమిటి అంటే మెహ్రా పర్యవేక్షణలో ఆమె చెప్పి గీసినటువంటి డిజైన్ల మీద వీళ్ళు కుట్టేవారు. అలాగే బాబా కొరకు ధరించడానికి దుస్తులు కూడా తయారు చేసేవారు. ఇవన్నీ మనకి లార్డ్ మెహర్లో అలాగే చాలా వివరంగా మెహ్రా మెహర్ అలాగే ఖుర్షద్ యొక్క ఫార్చునేట్ టు లవ్ హిమ్ అనే ఆ ఖుర్షద్ స్టోరీలో మనకి వివరంగా ఉంటాయి. వాటిని మనం చదువుకున్నాం కూడా. బాబా కొరకు ఒక అందమైన క్రీమ్ సిల్క్ రోబును కుట్టి బంగారు అంటే జరీ దారంతో ఎంబ్రాయిడరీ చేశారు. దానితో పాటు వాళ్ళు కృష్ణుడు ధరించేటటువంటి కిరీటం లాంటి కిరీటాన్ని కూడా తయారు చేశారు. అందులో నెమలి ఈకను కూడా కుట్టారు. పట్టు అలాగే ఈ జరీ దారాలతో చేత్తో చెప్పులు కూడా బాబాకు తయారు చేశారట. పట్టు చీరతో తయారు చేసినటువంటి పువ్వులు వాటితో పెద్ద దండను తయారు చేశారు. ఇవన్నీ ధరించి ఉండగా బాబాను మణి ఫోటో తీసింది. అందులో ఆయన యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యం గోచరిస్తుంది అంటోంది. అలా బాబాతో గడిపిన రోజుల్లో అనేక సంఘటనలు ఉండేవి. కానీ అవన్నీ కూడా అప్పటికప్పుడు వాళ్ళు నవ్వుకుని వదిలేసేవారు. లేదా వాళ్ళు కొన్ని గుర్తు తెచ్చుకునేవారు. అలా గుర్తు వచ్చినప్పుడల్లా బాబా ప్రేమికులకు మణి వివరిస్తూ ఉండేది మెహ్రాజాద్‌లో మండలి హాల్‌లో.
ఆ రోజుల్లో వాటిని చాలా తేలిగ్గా తీసుకునేవారు. తర్వాత చూస్తే వెనక్కి తిరిగి చూస్తే అవి ఎంత అద్భుతమైనటువంటి సంఘటనలు అని వాళ్ళల్లో వాళ్ళే భావించేవారు. ఒక విషయం ఇక్కడ మణి చెప్తోంది. వాళ్ళ వదిన అంటే జంషెడ్ భార్య అయినటువంటి పెద్ద ఖుర్షిద్ నాసిక్‌లో ఉండగా ఆమె బాబాతో చాలా సార్లు అంటూ ఉండేదట. ఏమని అంటే, "బాబా, నేను చనిపోయినప్పుడు నీ పాదాల వద్ద చనిపోవాలని ఉంది. నా జీవితాన్ని నీ పాదాలకు సమర్పిస్తాను" అని ఎప్పుడూ చెప్తూ ఉండేది. అలా ఆమె ఒకసారి చెప్పినప్పుడు ఎప్పుడూ బాబా ఊరుకునేవారు. ఏం మాట్లాడకుండా. కానీ ఆసారి మాత్రం బాబా, "సరే, ఎప్పుడో నువ్వు చనిపోయినప్పుడు నా పాదాల వద్ద చనిపోవడం ఎందుకు? ఇప్పుడే ఆ పని చెయ్యి" అని ఆమెను తన పాదాల వద్ద చనిపోవలసిందిగా చెప్పారట. అలా ఆమె బాబా పాదాల మీద పడి నటించమన్నారు. ఖుర్షిద్ కూడా మోకాళ్ళపై కూర్చుని ఆయన పాదాలపై వాలిపోయింది. ఇది చూసి అక్కడ వాళ్ళందరూ అంటే స్త్రీ మండలి వాళ్ళు ముఖ్యంగా మణి బాగా నవ్వుకున్నారు. అది ఆ రోజు ఒక తమాషా. కానీ నిజంగా అది తమాషా అంటే కాదు. ఆయన మనలోని తపనను ఎలా నెరవేరుస్తారో ఒక ఉదాహరణ మాత్రమే. ఆయన ప్రేమ ఎంత పరిపూర్ణమైనదో అలా మనలో ఉండేటటువంటి ఆ తపనను రేకెత్తించి దానిని నెరవేరుస్తారు. మన కోరికలను అలాగే నెరవేరుస్తూ ఉంటారు. ఆమె చనిపోయే సమయంలో బాబాతో ఉండదు అని బాబాకు బాగా తెలుసు. అందువలన ఆమె కోరికను అక్కడే, అప్పుడే నెరవేర్చారు. ఆయన అవతరించి రావడంలోనే ఆ నెరవేర్చడం అనేటటువంటి ప్రక్రియ దాగి ఉంది అంటూ మణి చెప్తూ ఉండేది ప్రేమికులకు. తన ప్రేమికులకు ఎన్నో వాగ్దానాలిచ్చేవారు. వాటిని నెరవేర్చడం కూడా ఆయన అవతార కార్యక్రమంలో భాగమే. మొత్తం సృష్టి పట్ల ఆయన ప్రేమను పంచడం. అందువల్లనే ఆయన పదే పదే మానవ రూపం ధరించి వస్తూ ఉంటారు. అన్ని వాగ్దానాలను, అన్ని తపనలను నెరవేర్చడానికే అలా ఎప్పుడూ వస్తూ ఉంటారు అంటూ మణి చెప్తూ ఉండేది. ఆయన తన వాగ్దానాల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తారు. బాబాతో మనం ఏది కోరుకున్నా అది నెరవేరుతుంది అని చెప్తోంది. అది ఎంత చిన్న కోరికైనా తప్పకుండా నెరవేరుతుంది. అది వృధాగా పోదు. అది ఎన్నటికీ ఫెయిల్ అవ్వదు అని మణి చెప్తూ ఉండేది. ఇంతకీ మనం అనుకునేటటువంటిది ఏదై ఉండాలి? సాధారణమైనటువంటి ప్రాపంచిక విషయాలా? కాదు. కానీ అంతకంటే ఉన్నతమైనది మనం కోరుకోవాలి అని మణి చెప్తూ ఉండేది. 700 సంవత్సరాలున్నాయి మళ్ళీ ఆయన తిరిగి ఈ భూమి మీదకు రావడానికి. అంత చాలా కాలం ఉన్నప్పటికీ మీరేం కోరుకున్నా అది నెరవేరుతుంది అని మణి ఘంటాపథంగా చెప్తోంది. అందువలన మనలోనే ఉంది అదంతా. ఇవ్వడంలో లోటు లేదు. ఆయన ఎప్పుడూ ఇస్తూ పోతూనే ఉంటారు. మన కోరిక మనం అడగడంలోనే ఆ లోటు ఉంది. ఆయనను అడగవద్దని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. కానీ మనం అడిగేది చాలా చిన్నది. మనం మామూలుగా సాధారణమైనటువంటి మన కోరిక వెల్లడించడం అనేది చాలా చిన్న విషయం. ఆయన మనకి ఎంతో ఇవ్వాలని అనుకున్నారు. అందువలన ఆయన మనతో ఉన్నప్పుడు, మనం ఆయనతో ఉన్నప్పుడు ఉన్నతమైన దానినే ఎందుకు కోరుకోకూడదు? మనం కావాలి అంటే భగవదనుభవమే ఎందుకు కోరుకోకూడదు? అని మణి చెప్తోంది. అందువలన మణి బాబాతో ఎప్పుడూ ఉండాలి అనేటటువంటి కోరిక ఎంత
బాగా బాబా నెరవేర్చారో మని మనకు ఉదాహరణగా నిలుస్తుంది. బాబా ఎవరికో ఏదో వాగ్దానం చేయడం వీళ్ళు వింటూ ఉండేవారు స్త్రీ మండలి. ముఖ్యంగా ఆ రోజుల్లో స్త్రీ మండలి, పురుష మండలి వారు వేరే వేరేగా ఉన్నా, ఎప్పుడైనా బాబా కొలువు తీరినప్పుడు, దర్శన సమయాల్లోనూ వాళ్ళు వేరే తెర వెనుక ఉండేవారు. బాబా ఎవరో వచ్చి ఏదైనా కావాలని అడిగితే వాగ్దానం చేసేవారు. తప్పకుండా నెరవేరుతుంది అని. అది నెరవేరుతుందో లేదో అని వీళ్ళు బాబా వాగ్దానం ఇచ్చినటువంటి విషయం విని అనుకుంటూ ఉండేవారట. ఎందుకు అంటే ఎప్పుడూ వాగ్దానాల్ని భంగం చేస్తారు కదా! ఇది పాపం వాళ్ళు ఆశ పెట్టుకున్నారు. నెరవేరుతుందో లేదో అని మణి సంశయించేది. అలాగే వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుంటూ ఉండేవారు. మన మనసుల్లో ఆ కోరికను సృష్టించేవాడు ఆయనే, లయం చేసేవాడు ఆయనే అని వాళ్ళు సంపూర్ణంగా భావించారు. అందువలన వాగ్దానం చెయ్యడము, దానిని ఉల్లంఘించడము అనే హక్కు ఆయనకే ఉంది అని కూడా వాళ్ళల్లో వాళ్ళు అనుకునేవారు స్త్రీ మండలి వారు. కానీ ఆ సమయంలో ఒకసారి ఇలా అనుకుంటుండే సమయంలో బాబా స్త్రీల వైపు చూశారట. చూసి ఈ సృష్టిలో నేనొక్కడినే వాగ్దానాలను ఉల్లంఘించని వాడను, నెరవేర్చేవాడను నేనొక్కడినే అంటూ కూడా బాబా చెప్పారు. ఇక ఫ్యామిలీ వెడ్డింగ్ మణి ఇంట్లో జరిగినటువంటి వివాహ సందర్భం ఇది. మణి ఇంటి నుండి బాబాతో ఉండడానికి వచ్చినప్పటికీ వారిని కలిసిన అంటే కుటుంబాన్నంతా కలిసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అది నాసిక్‌లో జరిగిన బెహ్రం పెరీన్‌ల వివాహం. బాబా వారి వివాహాన్ని చాలా వైభవంగా ఏర్పాటు చేశారు. మణి దాని గురించి నవ్వుతూ చెప్తూ ఉండేదెప్పుడూ గూడా. ఏమిటి అంటే, పైసా కూడా లేని కుటుంబం అది. కానీ తన అన్న బెహరం పెళ్లి మాత్రం రాజకుమారుని పెళ్లిలా వైభవంగా జరిగింది అని చెప్పేది. కొన్ని శతాబ్దాల తర్వాత కూడా పెరీన్ తమ వివాహాన్ని వర్ణించి చెప్తూ ఉండేది. ఆమెను ఎవరైనా అడిగినప్పుడు తన వివాహ సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని గుజరాతీ భాషలో వివరిస్తూ ఉండేది. బాబా ఎలా కూర్చునేవారు? ఆ వివాహంలో బాబా ప్రధాన పాత్ర వహించారు. దగ్గరుండి అన్నీ జరిపించారు. బాబాను అనుకరిస్తూ ఆమె బాబా వేదికపై ఎలా ఎలా కూర్చున్నారు, అలా కూర్చున్నారు. దర్జాగా రాజాధిరాజు వలె తన సింహాసనంపై వెనక్కి వాలి కూర్చున్నారు అని వర్ణిస్తూ చెప్పేది. అలాగే ఆయన కళ్ళల్లో మెరుపు కనిపించిందట. అందరి వైపు చూస్తూ ఉండేవారు. ఆ పెళ్లి 4 రోజులు వైభవంగా జరిగింది. అద్భుతంగా భోజనాలు కూడా ఏర్పాటయ్యాయి. ఆ ప్రదేశం అంతా కూడా చక్కగా అలంకరించబడింది. చెట్లు అన్నీ కూడా దీపకాంతులతో మెరిసిపోతూ కనిపించాయట. బాబా ఈ అలంకరణ, ఈ ఏర్పాట్లు మినూ ఖరాస్ అనే తన శిష్యునికి అప్పగించారు. అక్కడ చేసినటువంటి ఏర్పాట్లు చూసి బాబా చాలా సంతోషించారు. అలాగే మినూ ఖరాస్‌కి తన అక్షర ఫలకాన్ని బహూకరించారట. ఇక ఆ సందర్భంలో జరిగిన సంగీత కార్యక్రమాన్ని గురించి పెరీన్ అద్భుతంగా, ఎంతో ఉత్సాహంగా వివరించి చెప్పేది. తన వివాహంలో జ్యోతికా రాయ్ అనేటటువంటి మీరా భజనలు పాడేటటువంటి ప్రముఖ గాయని గానాన్ని ఏర్పాటు చేశారు. ఆమె మీరా భజనలు పాడటంలో ప్రముఖమైనటువంటి పేరు ఉండేది. అలాగే ఆమెతో పాటు పైరు కవాల్ అనే ఆయన కూడా గానం చేశారు. ఆమె మీరా పాటలు పాడగా ఆ రికార్డులను కూడా మెహ్రా సేకరించి బాబా కొరకు
1960 దశకంలో ప్లే చేస్తూ ఉండేవారు. అలాగే ఆ రోజు పైరు కవ్వాల్ గజల్స్ పాడడంలో ఆయనకు సాటి వచ్చేవాళ్ళెవరూ లేరు. ఆయన గజల్స్ విని బాబా చాలా చాలా సంతోషించారట. ఈ వివాహానికి స్త్రీ మండలి వారిని కూడా బాబా తీసుకొచ్చారు. మణి తన వదిన అయినటువంటి పెరీన్‌ని మెహ్రాకు పరిచయం చేసింది. పెరీన్‌తో ముందుగానే మెహ్రా గురించి చెప్పి, మెహ్రా ముందు పురుషుల ప్రస్తావన తీసుకురారాదు, అలాగే పురుషుల పేర్లు కూడా చెప్పరాదు అని ముందే హెచ్చరించింది. ఆ విధంగా జాగ్రత్తగా పెరీన్ మెహ్రాని పలకరించింది. ఆ తర్వాత కూడా ఆమె అంటే పెరీన్ బాబా, అలాగే బాబా తర్వాత మెహ్రాను అధికాధికంగా ప్రేమించింది. బాబాని ఆదేశిస్తూ సహజంగానే అలా చేసేది అని మణి చెప్తుండేది. బాబా ఆమెను పెరీన్‌కి చెప్పిన విషయం ఏమిటి అంటే, మొట్టమొదట బాబాను ప్రేమించాలి. తర్వాతే మెహ్రాను ప్రేమించాలి. ఆ తర్వాత మణి, ఆ తర్వాత బెహ్రం, ఆ తర్వాతే ఆమె పిల్లల్ని ప్రేమించాలి అని బాబా చెప్పారట. అలాగే ఆమె తూచా తప్పకుండా పాటించేది. తొలి కలయిక అంటే పాశ్చాత్య దేశ స్త్రీలతో తొలిసారి స్త్రీ మండలి వారి యొక్క కలయికను గురించి ఇక్కడ మణి చెప్తోంది. నాసిక్‌లో మణి ఉన్న నాటి విషయాల్లో ఈ సంఘటన జరిగింది. ఆమె మనసులో ఉండిపోయింది కూడా. బాబా పాశ్చాత్య ప్రేమికులను చాలా కాలం ఉండడానికి ఇండియా రమ్మన్నారు. వారి కొరకు నాసిక్‌లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. వారు వచ్చిన తర్వాత వారిని కలుసుకునేందుకు స్త్రీ మండలి వారిని బొంబాయి దగ్గరలో ఉన్నటువంటి కండీవాలి అనే ప్రాంతానికి తీసుకువెళ్లారు. బాబా స్త్రీ మండలి వారికి ముందే చెప్పి పెట్టారు. పాశ్చాత్య దేశ స్త్రీలు వస్తున్నారు. వాళ్ళు చాలా ఫ్యాషనబుల్‌గా ఉంటారు. మీరు కూడా మంచి మంచి చీరలు కట్టుకోండి అని చెప్పారట. సాధారణంగా వీళ్ళందరూ కూడా ఆశ్రమంలో సాధారణమైనటువంటి సాదాసీదా కాటన్ చీరలు ధరిస్తూ ఉండేవారు. కానీ ఆ రోజు బాబా వారికి ఆ చక్కని అవకాశం ఇచ్చారు. అలాగే పాశ్చాత్య మహిళల ముందు చక్కగా కనిపించాలని కూడా బాబా చెప్పారట. అలా ఆ రోజు వాళ్ళు మంచి మంచి చీరలు కట్టుకున్నారు. జుట్టును కూడా చాలా చక్కగా దువ్వుకున్నారు. ఫ్యాషనబుల్‌గా తయారయ్యారు. మెహ్రా నవ్వుతూ చెప్తూ ఉండేది. సీదాగా ధరించే నూలు చీరలకు బదులు మేమంతా మంచి సిల్క్ చీరలు కట్టుకున్నాం. బాబాకు విధేయులమై లిప్‌స్టిక్ కూడా వేసుకున్నాం. పౌడర్ రాసుకున్నాం. ఇవన్నీ మేము నిజానికి డ్రామా ప్రదర్శించేటప్పుడు, నాటకాలను ప్రదర్శించేటప్పుడు మాత్రమే వాడుతూ ఉంటాం. మమ్మల్ని చూసి బాబా చాలా సంతోషించారు. చాలా కొంటెగా కూడా బాబా కనిపించేవారు. ఇంగ్లండ్‌లో బాబా పాశ్చాత్యులకు స్త్రీ మండలి వారి గురించి చెప్పారు. అలాగే తనతో జీవించేటటువంటి ఆ స్త్రీ మండలి వారి జీవిత విశేషాల్ని కూడా వాళ్ళకి వివరించి చెప్పారు బాబా. చాలా సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతారు వాళ్ళు. ఆధ్యాత్మిక దృష్టి గలవారు అని కూడా వాళ్ళకి చెప్పారు. కానీ ఈరోజు ఆయన మమ్మల్ని ఫ్యాషనబుల్‌గా తయారవ్వమనడం విచిత్రంగా కనిపిస్తుంది. అలా ఫ్యాషనబుల్‌గా తయారయ్యి వాళ్లకు పరిచయం చేయబోతున్నారు. ఇప్పుడు మాకు అర్థమైంది. ఆయన పాశ్చాత్యుల యొక్క ప్రేమను పరీక్షిస్తున్నట్లుగా కనిపిస్తుంది అని మెహ్రా చెప్తూ ఉండేది. బాబా ఉంటున్న ఇంటికి పాశ్చాత్య మహిళలు వచ్చేసరికి బాబా వాళ్ళకి కనిపించలేదు. వాళ్ళకి ఒక సందేశాన్ని చెప్పి వ్రాయించి పెట్టారు. బాబా దాక్కుని ఉన్నారు లోపల గదుల్లో.
ఆ సందేశంలో నన్ను కనుగొనిన వాళ్ళకి మాత్రమే ఆలింగనమిస్తాను, అందరికీ కాదు అని వ్రాయించారు. వారంతా బాబా బాబా అంటూ బాబా కోసం వెతుకసాగారు. డేలియా డీలియోన్‌కి మాత్రమే ఆ అదృష్టం దక్కింది. కానీ ఆ తర్వాత బాబా వాళ్ళందరికీ కూడా ఆలింగనమిచ్చి సత్కరించారు. వాళ్లకు స్త్రీ మండలి వారిని పరిచయం చేశారు. వారి పరిచయాలు ముగిసిన తర్వాత మణిని భారతీయ నృత్యాన్ని వాళ్ళ ముందు ప్రదర్శించమన్నారు. ఆ విధంగా స్త్రీలు పాశ్చాత్య మహిళలను కలవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు వారితోనే మెహరాబాద్ కొండ మీద కలిసి జీవించారు. ఈ సందర్భంలో అంటే తొలిసారి పాశ్చాత్యులు నాసికాశ్రమానికి వచ్చిన సందర్భంలో బాబా వారిని కాశ్మీర్‌కి తీసుకువెళ్లారు. 15 రోజులు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ తిరిగి వారి వారి దేశాలకు పంపించి వేశారు. బాబాతో జీవించడంలో అనేక కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అందువలననే మణి నాసిక్‌లో అంటే బాబా ఆశ్రమంలో జీవించడము అంటే నిప్పుల్లోకి అడుగు పెట్టడమే అని చెప్తూ ఉండేది. కానీ మణి నాసిక్‌లో జీవించడం ఒక మధురమైన స్మృతిగా మిగిలిపోయింది అని కూడా చెప్తూ ఉండేది. ఎప్పటికీ బాబాతో జీవనానికి ఆ నాసిక్ జీవనమే నాంది పలికింది. అదే ప్రారంభము అని పదే పదే చెప్తూ ఉండేది. ఇక మెహరాబాద్‌లో నివాసం. ఒక్కొక్కసారి వీళ్ళు గడుపుతున్నటువంటి బిజీగా అంటే ఎక్కడ ఖాళీ ఉండకుండా జీవించేటటువంటి ఆ జీవన విధానం చూస్తే మణి సరదాగా ఒక మోటో ఉన్నట్లయితే ఆ మోటో ఇలాగే ఉంటుంది అని చెప్తూ ఉండేది. అది ఏమిటి అంటే హ్యావ్ ఎవ్రీథింగ్, ఎంజాయ్ నథింగ్. ఎంత గొప్ప సూక్తో చూడండి. హ్యావ్ ఎవ్రీథింగ్ అన్నీ కలిగి ఉండండి. కానీ దేన్ని కూడా ఎంజాయ్ చేయకండి. అంటే ఏది కూడా అంటి ముట్టనట్టుగా ఉండాలి. ఒక తామరాకు మీద నీటి పొట్టు ఎలా కదిలిపోతూ అంటకుండా ఉంటుందో, ఆ విధంగా మీరు ఈ ప్రపంచంలో అన్నీ కలిగి ఉండండి. అన్ని లగ్జరీస్ కలిగి ఉండండి. కానీ వాటిని అంటి పెట్టుకోకుండా ఉండండి అనే సూక్తి ఈ ఆశ్రమ జీవితంలో ప్రతి నిమిషము ఇంప్లిమెంట్ అయ్యేది అంటూ మణి చెప్పేది. ఆయనతో గడిపిన తొలి రోజులలో వాళ్ళకి ఏమీ ఉండేది కాదు. కానీ ఎంతో సంతృప్తిగా వాళ్ళు జీవనాన్ని సాగించారు. ముఖ్యంగా బాబా ప్రేమ అంతా మొత్తం ఖాళీనంతా కూడా భర్తీ చేస్తుంది. అలాగే ప్రతి చిన్న విషయాన్ని ఆ ఆశ్రమంలో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళు ఆనందించేవారు. మణి ఆశ్రమంలో చేరిన సంవత్సర కాలం తర్వాత అంటే 1933 నవంబర్ చివరిలో బాబా స్త్రీ మండలి వారిని నాసిక్ నుండి మెహరాబాద్‌కు తరలించారు. అప్పటి వరకు వారు కొండపై ఎన్నడూ నివసించలేదు. వారిని తమ నివాసాన్ని చూపించడానికి అందరినీ కొండపై వాటర్ ట్యాంక్ దగ్గరికి తీసుకువెళ్లారు. ఆ రోజుల్లో అంటే స్త్రీ మండలి వారు తొలి రోజుల్లో మెహరాబాద్ కొండ మీద నివాసం ఈ ఈస్ట్ రూమ్‌లో ఉండేది. వాటర్ ట్యాంక్ ఈస్ట్ అంటే తూర్పు గదిలో ఉండేవారు. మొదటిసారిగా బాబా మండలి వారందరినీ కూడా అంటే స్త్రీ మండలి వారిని తూర్పు గదికి తీసుకువెళ్లారు. ఆయన తలుపు బయట నిలబడి సంతోషంగా ఎంతో వికసించినటువంటి ముఖంతో చిరునవ్వుతో గది తలుపు తెరిచారు. వాళ్ళందరూ లోపలికి వెళ్ళి ఆశ్చర్యపోయారు. అక్కడ 6 మంచాలు, దానిపై పరుపులు శుభ్రంగా అమర్చబడి ఉన్నాయి. పక్కనే చిన్న బల్లల వంటివి కూడా అమర్చారు. అప్పటి వరకు వాళ్ళందరూ కూడా నేల మీద నిద్రించేవారు. ఇక్కడ వారికి మంచాలు, పరుపులు ఎంతో లగ్జూరియస్‌గా కనిపించాయి.
మణి కొండ మీద తొలినాటి అనుభవాలను చెప్తూ ఉండేది. మెహరాబాద్‌లో నివసించేందుకు నాసిక్‌లో జీవితం దానికి తగిన విధంగా శిక్షణ ఇచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. పాశ్చాత్యులు రాకముందు వీళ్ళందరూ కూడా కొండపై గడిపినటువంటి నమ్మశక్యం కాని ఆశ్రమ జీవితం నిజమైనటువంటి అనుభవాలను ఇచ్చింది అని చెప్తూ ఉండేది మణి. చాలా కఠినమైనటువంటి, ఖచ్చితమైనటువంటి జీవితాన్ని అక్కడ వాళ్ళు సాగించారు. నిజానికి అంతకు ముందు జీవితానికి ఇ మెహరాబాదు కొండ మీద తొలి రోజుల్లో జీవితానికి చాలా తేడా ఉంది అని చెప్పేది. నిజానికి ప్రతి విషయాన్ని వాళ్ళు సంతోషంగా స్వీకరించేవారు. మణి చెప్తూ ఉండేది, నేను నిజమైన నన్‌గా మారిపోతాను అని. ఇక్కడ బాబాకు నిజమైన నన్‌గా మారిపోయాను అని చెప్పేది. వాళ్ళందరూ కూడా బాబా ఆదేశానుసారం జీవించారు. ఇక్కడ ఈస్ట్ రూమ్‌లో వీళ్ళు బయటికి రావడానికి కూడా లేదు. నచ్చినట్లు చేయడానికి లేదు. నచ్చింది తినడానికి కూడా స్వేచ్ఛ ఉండేది కాదు. కోరుకున్నట్లు కాకుండా బాబా కోరుకున్నట్లుగా వాళ్ళక్కడ జీవించారు. మెహ్రా, మణి, నాజా, ఖుర్షిద్, సూనామాసి, వాలు ఇలా కొంతమంది మాత్రమే అక్కడ ఉండేవారు. మొదటి ప్రపంచ యుద్ధంలో వాడి నిరుపయోగంగా పడి ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ తూర్పు వైపు ఉన్నటువంటి గదిలో వాళ్ళు నివసించేవారు. ఆ సమయంలో కొండపై ఉన్నటువంటి ఏకైక నిర్మాణం అది. అది చాలా బలంగా నిర్మించబడింది. ఇప్పటికీ మనం చూడొచ్చు ఎంత బలమైన నిర్మాణమో. దట్టమైన బలమైన గోడలు కలిగి కిటికీలు లేకుండా ఉంటుంది. పైకప్పు దగ్గర గోడలపై పై భాగంలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి 2 గదుల్లోనూ బాబా స్త్రీ మండలి వారు ఉన్నారు. తూర్పు గదిలో స్త్రీలు నివసించేవారు. పశ్చిమం వైపు ఉన్నటువంటి గది మ్యూజియం ఉన్న గది. మెహరాబాద్‌లో ఆశ్రమ జీవితాన్ని జీవించినటువంటి అక్కడ నివసించినటువంటి తొలి రోజుల్లో అంటే వీళ్ళు రాకుండా ఉండడానికి ముందు రోజుల్లో ప్రేమాశ్రమం పిల్లలు ఉండేవారు. వాళ్ళని చూసేందుకు బాబా కొండ మీదకు వెడుతూ ఉంటే అప్పుడు ఇంకా మణి చాలా చిన్న పిల్ల. మెహరాబాద్ వచ్చినప్పుడు బాబాతో పాటు మణి కూడా ఈ ప్రేమాశ్రమం పిల్లల దగ్గరకు వెడుతూ ఉండేది. అక్కడ ఆమె వర్ణిస్తోంది. పిల్లలందరూ కూడా ఆయన వెంటే దీపం చుట్టూ తిరిగే పురుగుల్లా అనుసరించేవారు. కాకీ ప్యాంట్లు, కాకీ షర్ట్లు ధరించేవారు. వారి వారి బెడ్డింగులు, వారి ట్రంక్ పెట్టె దగ్గర చక్కగా మడతపెట్టి ఉంచేవారు. వారి వలె నేను నాతో పాటు ఇతర ఆడవాళ్ళు అక్కడ నివసించే ఒక రోజు వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. ఎప్పుడు కూడా ఆ రోజు వస్తుందని ఎవ్వరము ఊహించను కూడా లేదు అంటోంది. ఆ కొండపై స్త్రీలు నివసించే కఠినమైనటువంటి జీవితం ఎవ్వరూ కూడా ఊహించడం కష్టం. వారు తమ గది నుండి అరుదుగా బయటికి వచ్చేవారు. వంటగదిలోకి లేక బాత్రూంలోకి మాత్రమే వెళ్ళేవారు తప్ప బయట తిరగడానికి అవకాశం ఉండేది కాదు. వారు వంటగదిలోకి వెళ్ళడానికి ఈ తూర్పు గది నుండి వంటగదిలోకి వెళ్ళడానికి వెదురుతో చేసినటువంటి తడికలతో ఒక గుహ లాంటి మార్గం గుండా వెళ్ళాల్సొచ్చేది. మిగిలిన ఆవరణంతా కూడా వాళ్ళకి కనిపించేది కాదు. కేవలము మనం ఒక గుహలో మనం వెడుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా వాళ్ళకి వంటింటి వైపుకు వెళ్ళడానికి ఆ గుహ లాంటి ఆ వెదురు తడికలతో తయారు చేయించి ఉంచేవారు. మిగిలిన ఆవరణతో వాళ్ళకి సంబంధం ఉండేది కాదు. మణి చెప్పినట్లుగా తూర్పు గదికి కిటికీలు లేవు. పైభాగంలో వెంటిలేటర్లుండేవి. అలా వారి జీవితం ఏకాంతంలో గడిచింది.
మణి బెంచి మీద నిలబడి బయట కురుస్తున్నటువంటి వర్షాన్ని ఆ వెంటిలేటర్ల గుండా చూస్తూ ఉండేది. పాత ఫోటోల్లో కనిపించినట్లుగా స్త్రీలందరూ చాలా నిరాడంబరంగా ఉండేవారు. వదులుగా ఉన్న ప్యాంట్లు ధరించేవారు, లేక చీరలు ధరించేవారు, లేక చీలమండల వరకు ఉండే స్కర్ట్‌లు వేసుకునేవారు. అలాగే చేతి మణికట్టు వరకు పొడవుగా ఉండే జాకెట్లు ధరించేవారు. మెడ పై వరకు కూడా కాలర్ కుట్టబడి ఉండేది. అలా శరీరంలో ఏ భాగము కనపడకుండా పూర్తిగా దుస్తులు ధరించవలసిందిగా బాబా ఆదేశించేవారు. అలా వాళ్ళందరూ కూడా అక్షరాలా పూర్తిగా నిజమైనటువంటి సన్యాస జీవితాన్ని గడిపేవారు. మెహ్రాతో మణి. మెహరాబాద్ కొండపై మణి జీవితం మెహ్రా జీవితంతో ముడిపడి ఉండేది. మెహ్రా ఎన్నడూ ఒంటరిగా ఉండకూడదు అనేది బాబా ఆదేశం. మణి, ఖుర్షిద్ ఎప్పుడూ ఇద్దరూ చెరువు వైపు మెహ్రాతో ఉండాలి. ఆమె బాత్రూమ్‌కి వెళ్ళినా, వంటగదికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆమెతో పాటే వీళ్ళిద్దరూ ఉండాలి అనేది బాబా ఆదేశం. మెహ్రా స్నానానికి వెడితే మణి ఆ గది బయట దగ్గరున్నటువంటి చెట్టు కింద కూర్చుని సితారా ప్రాక్టీస్ చేసేది. మెహ్రా పేరు కూడా ఎక్కడా వ్రాయకూడదు. ఆమె పేరు వ్రాయాలి అంటే ఎమ్ అనే అక్షరం రాయాలి, లేదా షీ ఆమె అనే వ్రాయాల్సి ఉంటుంది. చాలా కాలం ఆమెను ఎవ్వరూ తాకకుండా ఉండేలా బాబా నిర్ణయించారు. మణికి మాత్రమే ఆ అనుమతి ఉండేది. అదైనా దుస్తులు కుట్టడానికి, కొలతలు తీసుకోవడానికి మాత్రమే మణి ఆమెను స్పృశించేది. పాశ్చాత్య ప్రేమికురాలు మార్గరెట్ మెహ్రా జీవితాన్ని గురించి అప్పుడప్పుడు ఇలా చెప్తూ ఉండేది. బాబాపై నిరంతరము ఆమె దృష్టిని కేంద్రీకరించే విధంగా ఆమెను ఉంచేవారు. అలా ఏర్పాట్లు చేయబడ్డాయి అని అనిపిస్తూ ఉండేది. స్త్రీలందరూ ఆమెకు సహాయం చేస్తూ ఆమెను సంతోషంగా ఉంచేలా ఉండాలి. ఎప్పుడూ ఆమెను సంతోషపరిచేందుకే స్త్రీలందరూ కూడా సహాయం చెయ్యాలి. షిరీన్ మాయి కూడా మెహ్రా పట్ల ఆప్యాయత కనపరిచేది. ఈ సమయంలో బాబా మణికి అద్భుతమైన ఆజ్ఞ ఒకటి ఇచ్చారట. అదేమిటి అంటే, మణి ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మెహ్రా చేసే ప్రతి పనిని డైరీలో వ్రాయమన్నారు. అలా మణి మెహ్రాను గమనిస్తూ, అలాగే గడియారం వైపు చూస్తూ, అంటే ఆమె ఎప్పుడు ఏ ఏ పనులు చేస్తోంది అనే విషయంపై దృష్టి పెట్టి మణి మెహ్రాను చూసేది, గడియారం వైపు చూసేది. అప్పుడు ఆ సమయాన్ని రాసి ఆమె చేసే పని కూడా వ్రాస్తూ ఉండేది. అలా ఆమెకు ఒక స్పెషల్ మెడిటేషన్ లాగా, అంటే ప్రత్యేకమైన ధ్యానం ఇచ్చినట్లుగా అనుకోవచ్చు. అలా ఎప్పుడు కూడా మెహ్రా పట్ల దృష్టిని పెట్టేది, ధ్యానం చేసేది. అంటే ఆ ధ్యానం లాంటిదే ఆ దృష్టి సారించడం కూడా. అలా మెహ్రా ఏం చేస్తోందో, ఏ సమయానికి ఏం చేస్తోందో డైరీగా వ్రాసేది. ఆమె చేసే ఎంబ్రాయిడరీ పని ఎంతసేపు చేసింది, అలాగే బాబా ఫోటోను దులిపి శుభ్రం చేయడం ఎంతో నెమ్మదిగా, ఎంతో చక్కగా దృష్టి పెట్టి చేసేది మెహ్రా. ఆ విషయాన్ని వ్రాస్తూ ఎంత సమయం తీసుకునేది, తర్వాత ఆమె తల దువ్వుకునేందుకు ఎంత సమయం తీసుకునేది, ఇలా ప్రతి విషయాన్ని ఆమె ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం చేసేదో అవన్నీ కూడా ఆ రోజు డైరీగా వ్రాసేది. మణి మొదట కాగితాల మీద వ్రాసిన వాటినన్నిటినీ అట్టలు వేసి కుట్టి డ్రాయింగులు వేయడము, దానిపైన అట్ట మీద చిన్న చిన్న బొమ్మలు వేయడము, ఫోటోలు అంటించడము, చిన్న చిన్న కొటేషన్స్ వ్రాయడము, ఇవన్నీ చేసేది. అందంగా తీర్చిదిద్దేది.
బాబా విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఆ డైరీలను చూసేవారు. వాటి వైపు ఒక చూపు విసిరేవారంతే. మణి శ్రద్ధతో తన ఆదేశాలను పాటించడమే కాక, తనను సంతోషపరిచే విధంగా ఆ డైరీలపై కళాత్మకంగా డిజైన్‌లు చేసేది అని కూడా బాబా మెచ్చుకునేవారు. ఆ విషయం అక్కడ మెహ్రా చేసినటువంటి విషయం కాదు. ప్రతిరోజు ఆమె ఏం చేసేది అని విషయం కాదు అక్కడ ఉన్నది. అంతర్గతంగా మణి మెహ్రా పట్ల ఎలాంటి ప్రత్యేకతను ప్రదర్శించేది, ఎలాంటి దృష్టి పరిపి ఆమె ధ్యానంలో ఉండేది అనే విషయమే ప్రధానమైనది. ఈ ఆదేశం గురించి ఆమెపై దృష్టి పెట్టడం కాదు, దాని గురించి బాబా చెప్పలేదు. బహుశా ఆమెపై ప్రత్యేకమైన రీతిలో మెహ్రా గురించి తెలుసుకోవాలి అనే ఉద్దేశం అయి ఉంటుంది అని మణి చెప్తూ ఉండేది. ఆమె ఎంతో శ్రమను వెచ్చించి ఆ పని చేస్తూ ఉండేది మణి. మెహ్రా నుండి బాబాను సేవించడం ఎలాగో మణి నేర్చుకుంది. ఆ అందంగా మణి ఆ విషయాన్ని చెప్తూ ఉండేది. నేను ఊయలలో ఉన్న పసితనం నుండి బాబాను ప్రేమించడం సాగించాను. అంటే అంత చిన్న వయసు నుండే నేను సహజంగానే బాబాను ప్రేమించాను. కానీ ప్రేమించడానికి చాలా మార్గాలున్నాయి. నేను ఆయనను ఎలా ప్రేమించాలో అలాగే ప్రేమించేదాన్ని. మెహ్రా బాబా కొరకు ఎలాంటి సేవ చేసేదో అది చూస్తే మాత్రం నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అదేమిటి? నిజానికి అదేమీ పెద్ద గొప్ప విషయం కాదు. కానీ మెహ్రాకు మాత్రం అతి ప్రత్యేకమైన పని. బాబా కోసం ఒక గ్లాసు నీటిని సిద్ధం చేయడానికి ఆమె ఎంత సమయం తీసుకునేదో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సాధారణంగా ఎవరికైనా గ్లాసు నీటిని అందివ్వడం పెద్ద విషయం కాదు. ఒక క్షణంలో జరిగిపోతుంది. కానీ మెహ్రా ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధతో దాన్ని నిర్వహించేది. ఆ సమయంలో అంటే బాబాకు నీటిని సిద్ధం చేయడం ఆ సమయంలో మెహ్రా మెహ్రాతో ఎవరైనా మాట్లాడితే ఆమె వినిపించుకునేది కాదు. ఏమాత్రము ఆమెకు ఆ సమయంలో వినపడదు. ఆ గ్లాసు ముందు కడగాలి. ఒక చిన్న సబ్బుతో దాన్ని శుభ్రంగా తోమేది. ఆ సబ్బుతోనే ఆమె తన చేతుల్ని కూడా కడుక్కునేది. ఆ తర్వాత దాన్ని శుభ్రంగా తుడిచేది. తెల్లని మస్లిన్ క్లాత్ తీసుకుని తడిపి ఆ గ్లాసు చుట్టూ చుట్టేది. ఆ గుడ్డ ముందే మడత పెట్టి కప్‌బోర్డ్‌లో సిద్ధంగా ఉంచేది. అది నీరు సరి అయినటువంటి ఉష్ణోగ్రత ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి మెహ్రా అలా చేసేదట. అలాంటి శ్రద్ధ వహించేది మెహ్రా. ఒకసారి చాలా కాలం కిందట బాబా ఆమెకు ఏమిటిది నీరు వెల్లుల్లి వాసన వస్తోంది అని చెప్పారట. ఇంకా ఆనాటి నుండి మెహ్రా వెల్లుల్లిని ముట్టుకునేది కాదు. వెల్లుల్లి తొక్కలు తీసేది కాదు. వంటింట్లో అందరూ సహాయం చేస్తుంటే నాజా మొదలైనటువంటి వాళ్ళు వంటలు చేసేవారు. ఈ అంతకుముందు మెహ్రా వెల్లుల్లి తొక్కలు తీయడానికి సహాయపడేది కానీ, ఎప్పుడైతే బాబా ఇలా అన్నారో, ఆ తర్వాత రోజు నుండి ఆమె వెల్లుల్లి తొక్కలు తీయడం మానివేసేది. వేరే వాళ్ళు ఆ పని చేసేవారు. మెహ్రా మిగిలిన పనుల్లో సహాయపడేది. ప్రేమించడంలో అనేక స్థాయిలున్నాయి. అలాగే సేవ చేయడంలో కూడా అనేక స్థాయిలున్నాయి అని మణి చెప్తూ ఉండేది. మెహ్రా బాబా పట్ల పూర్తి దృష్టిని కేంద్రీకరించేది. ఆయన నిర్ణయించిన దాని పట్ల ఆమె గొప్ప గౌరవ భావం చూపేది. ఉదాహరణకు మెహ్రా బాబా జుట్టుని దువ్వడం ఎంత సున్నితంగా దువ్వేదో మనకు తెలుసు. అలా జుట్టును దువ్వే సమయంలో దువ్వెనకు జుట్టు అంటుకున్నప్పుడు ఆ జుట్టును సేకరించి స్త్రీలందరూ కలిసి ఎన్నో గొప్ప గొప్ప బ్రోచెస్ తయారు చేసేవారు. జుట్టును పెట్టుకునేందుకు
క్లిప్స్ తయారు చేసేవారు. అలాగే మెహ్రా మణి కొరకు ఒక హెయిర్ క్లిప్‌ని తయారు చేసి ఇచ్చిందట. అలాగే మెహ్రా తన కోసం ఒక బ్రౌజ్‌ని తయారు చేసింది. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో బ్రౌచర్సు ఇవన్నీ తయారు చేసి అందరికీ ఇచ్చేవారు. అలా బాబా పనిలో నిమగ్నమై సాధారణంగా మనం అనుకునేటటువంటి ధ్యానం కంటే ఉన్నతమైనటువంటి ధ్యానంలో స్త్రీ మండలి వారు ఉండేవారు. బాబా విదేశాలకు వెళ్ళినప్పుడు మెహ్రాబాద్ ఆశ్రమంలో ఉన్న సమయంలో ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఏదో రకంగా బాబా కొరకు చేసేటటువంటి పనిలో వాళ్ళందరూ నిమగ్నమై ఉండేవారు. నిజానికి నిజమైనటువంటి విలువ కలిగినవి అదే. వాళ్ళు చేసే పని ఏమిటి అంటే బాబా శిరోజాలను స్పృశించి వాటిని వాళ్ళు అనుకున్న విధంగా ఆ వస్తువుల్ని తయారు చేసేవారు. బాబా కేశాల అమూల్యత గురించి మణి కబీర్‌ని ఉదహరిస్తూ చెప్పేది. ఆయన శరీరం నుండి వచ్చిన ఒక్క కేశం మిలియన్ సూర్యుల విలువ కలది అని కబీర్ చెప్పినటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకునేది మణి. ఇక్కడికి ఈరోజు ఆపుతామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.